మీరు మంచి ఫొటోస్ క్యాప్చర్ చేయలేరు. అవును, మీరు మంచి ఫొటోస్ క్యాప్చర్ చేయలేరు. అంటిల్ మీరు ఈ టెక్నిక్స్ అండ్ టాపిక్స్ గురించి తెలుసుకోకున్నంత వరకు మీరు మంచి ఫొటోస్ క్యాప్చర్ చేయలేరు. దీనికి ప్రూఫే ఈ వీడియో. నేను ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ని ఫాలో అవ్వండి, మీ ఫొటోస్ ఖచ్చితంగా ప్రొఫెషనల్గా అయితే వస్తాయి. ప్రామిస్. ఈ వీడియోని నేను 3 పార్ట్స్లో డివైడ్ అయితే చేశాను: కెమెరా సెట్టింగ్స్, టెక్నికాలిటీస్ అండ్ ఎడిటింగ్. టాపిక్ నెంబర్ 1, కెమెరా సెట్టింగ్స్. బిల్డింగ్కి ఫౌండేషన్ ఎలాగో ఫోటోగ్రఫీలో కెమెరా సెట్టింగ్స్ అలాగా. నేను చెప్పిన ఈ కెమెరా సెట్టింగ్స్ని మీరు అప్లై చేస్తే మీకు 40% ఆఫ్ ఫోటోగ్రఫీ వచ్చేసినట్లే. షూట్ ఆన్ హై మెగాపిక్సెల్స్. మీ మొబైల్లో ప్రొవైడ్ చేసిన హై మెగాపిక్సెల్స్లో మీరు షూట్ అయితే చేయాలి. 3:4 ఆర్ 4:3 రేషియోస్. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఈ 3:4 రేషియో ఆర్ 4:3 రేషియోస్లోనే షూట్ చేస్తారు. బికాజ్ 3:4 రేషియో ఆర్ 4:3 రేషియోస్ అనేవి మీ సెన్సార్ సైజ్కి సిమిలర్గా అయితే ఉంటాయి. సో మీరు ఫుల్ సెన్సార్ని యూజ్ చేసినట్లయితే ఉంటుంది. దీనివల్ల హై క్వాలిటీ ఇమేజెస్ అయితే వస్తాయి. గ్రిడ్స్ అండ్ లెవెల్స్. మీరు గ్రిడ్స్ని ఆన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఫర్ ది కాంపోజిషన్. అండ్ లెవెల్స్ని ఆన్ చేయండి ఫర్ ద హొరైజన్ని స్ట్రైట్గా ఉంచడానికి హెల్ప్ అయితే చేస్తుంది. ఎక్స్పోజర్ స్లైడర్. మీరు ఆటో మోడ్లో షూట్ చేసేటప్పుడు ఒకసారి మీ సబ్జెక్ట్ పైన ట్యాప్ చేసి ఆ ఎక్స్పోజర్ స్లైడర్ని ఒకసారి అప్ అండ్ డౌన్ చేసి చూడండి. ఎప్పుడైతే మీకు ఎక్స్పోజర్ అనేది కరెక్ట్గా ఉంటుందో అప్పుడు మీ ఇమేజ్ని షూట్ అయితే చేయండి. యూజ్ యువర్ మొబైల్స్ మెయిన్ లెన్స్ అండ్ ఫర్ జూమ్ యూజ్ టెలిఫోటో లెన్స్. మీ మొబైల్లో మెయిన్ లెన్స్ ఏదైతే ఉంటుందో అందులోనే మీరు షూట్ అయితే చేయాలి. మీ మెయిన్ లెన్సే మీ హైయెస్ట్ క్వాలిటీ లెన్స్ అన్నమాట. అదే జూమ్ చేయటం కోసం మీరు టెలిఫోటో లెన్స్ని యూజ్ అయితే చేయండి. ఒకవేళ మీ మొబైల్లో టెలిఫోటో లెన్స్ కనుక లేకపోతే మీరు 2x డిజిటల్ జూమ్ అయితే చేయండి, అంతకన్నా ఎక్కువ చేయకండి. టాపిక్ నెంబర్ 2, టెక్నికాలిటీస్. ఈ టెక్నికాలిటీస్ని మీరు అప్లై చేస్తే మీరు 50% ఆఫ్ ఫోటోగ్రఫీని మాస్టర్ చేస్తారు. షూట్ ఆన్ రా. మీ మొబైల్లో రా మోడ్ కనుక ఉంటే మీరు అందులో షూట్ అయితే చేయండి. ఎడిటింగ్ చేయడానికి ఈ ఇమేజెస్ చాలా బాగా అయితే ఉంటాయి అన్నమాట. అండ్ రా ఇమేజెస్ హై క్వాలిటీగా అయితే ఉంటాయి. యూజ్ మాన్యువల్ మోడ్. మీరు నిజంగా ప్రొఫెషనల్ ఫొటోస్ క్యాప్చర్ చేయాలనుకుంటే ఈ మాన్యువల్ మోడ్ని ఖచ్చితంగా నేర్చుకోండి. మీ ఫొటోస్ అనేవి మామూలుగా రావన్నమాట, గ్యారంటీగా ప్రొఫెషనల్గా అయితే వస్తాయి. యూజ్ మాన్యువల్ ఫోకస్. ప్రో మోడ్లో మీరు మాన్యువల్ ఫోకస్లో షూట్ చేయడం వల్ల మీ ఫోకస్ షార్ప్గా అండ్ ఇమేజ్ క్రిస్ప్ అండ్ క్వాలిటీగా అయితే వస్తుంది. కాంపోజిషన్. మీ సబ్జెక్ట్ని మీరు కాంపోజిషన్ రూల్ అకార్డింగ్ సెట్ అయితే చేయాలి. దీనివల్ల మీ ఫొటోస్ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తాయి. రూల్ ఆఫ్ థర్డ్స్, లీడింగ్ లైన్స్, సెంటర్ అండ్ ట్రయాంగిల్, ఇవే అనమాట కొన్ని కాంపోజిషన్ రూల్స్. లైటింగ్ మేక్స్ యువర్ ఇమేజ్ బెస్ట్ టు వర్స్ట్ అండ్ వర్స్ట్ టు బెస్ట్. మీ సబ్జెక్ట్ పైన డైరెక్ట్ సన్లైట్ పడేటట్లు చూసుకోవాలి, లేదా కొంచెం డ్రమాటిక్ లుక్ కోసం మీ లైటింగ్ని 45 degrees యాంగిల్లో పడేటట్లు చూసుకోండి. టాపిక్ నెంబర్ 3, ఎడిటింగ్. ఇమేజెస్ని ఎడిటింగ్ చేయడం మీ ఇష్టం అన్నమాట. ఒకవేళ మీ ఫోటోలో ఏదైనా లైటింగ్ ఫిక్స్ చేయాలనుకున్నా, లేదా కాంపోజిషన్ని సెట్ చేయాలనుకున్నా, క్రాప్ చేయాలనుకున్నా మీరు ఎడిటింగ్ అయితే చేయొచ్చు మీ ఇమేజ్ని. నేను లైట్ రూమ్ యాప్ని అయితే సజెస్ట్ చేస్తాను ఫర్ ఫోటో ఎడిటింగ్. సో ఫ్రెండ్స్, ఈ టెక్నిక్స్ అండ్ టాపిక్స్ని యూజ్ చేసి మీ మొబైల్ని కూడా మీరు ప్రొఫెషనల్ కెమెరాగా అయితే మార్చొచ్చు.